ప్రైస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడి అయిన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, అతిశయించువాడు దేవుని యందు ఏం చేయాలంట? అతిశయించాలి. కొంతమంది గుర్రములను బట్టి రథములను బట్టి ఏం చేస్తారంట? అతిశయపడతారు. వారు కలిగిన ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి వారు కలిగిన జ్ఞానమును బట్టి కొంతమంది ఏం చేస్తారంట? అతిశయపడతారు. కానీ మనం అతిశయించాల్సింది మన దేవుని బట్టి. గుర్రములు, రథములు, ఆస్తి, జ్ఞానము, అంతస్తు, పలుకుబడి ఇవేమి నిత్య రాజ్యానికి మనము చేర్చలేదండి. దేవుని నామములోనే మనము క్రీస్తు యొక్క రాజ్యానికి మనము చేరగలుగుతాం. అవి మాత్రమే మనకి దేవుని యొక్క, ఎవరైతే దేవుని బట్టి అతిశయపడతారో దేవుని ద్వారానే మనకు రక్షణ వస్తుంది. కానీ ఆస్తిపాస్తుల వల్ల, అంతస్తుల వల్ల, జ్ఞానం వలన మనకేం రాదు, రక్షణ రాదు. కాబట్టి రక్షణ ఇచ్చే దేవుని బట్టి, దేవుని నామం బట్టి అతిశయపడుతూ దేవుని మహిమపడతారు. రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుని బట్టి అతిశయపడుతూ రక్షణ మార్గంలోనికి దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులపైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనలు ఇప్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వేటిని బట్టి అతిశయపడక తండ్రి, రక్షణలోనికి నడిపించి నిత్య జీవం ఇచ్చే నిన్ను బట్టి అతిశయపడి నేను మహింపరచుతూ నీ ద్వారా గొప్ప కార్యాలు పొందుతున్న కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.